భక్తులకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే దివ్య దర్శనం. ఆ దర్శనంలో మహాలక్ష్మిగా అష్ట ఐశ్వర్యాలు మనకు కలగాలని అమ్మ తలమీద చేతులు పెట్టి ఆశీర్వదిస్తారు. మరియు అమ్మ అనుగ్రహంతో భక్తులకు అష్టలక్ష్మీ నాణ్యం అందించబడుతుంది. అమ్మ దర్శనం చేసుకున్న భక్తులు జనలేని అనుగ్రహాన్ని, అమ్మ ప్రేమను, అద్భుతాలను ఈ దర్శనంలో పొందుతారు. అమ్మ అంటేనే సృష్టి, అమ్మ అంటేనే అష్టలక్ష్మి, 8 రూపాలు, ఆదిశక్తి, సమస్త ఐశ్వర్యాల మూలం. ధనలక్ష్మి సంపద, ధనం, ఆర్థిక ఐశ్వర్యం. ధాన్యలక్ష్మి ధాన్యం, ఆహారం, పంటల శక్తి. గజలక్ష్మి రాజకీయం, శక్తి, గొప్ప స్థానం. సంతానలక్ష్మి సంతానం, కుటుంబ వృద్ధి. వీర్యలక్ష్మి ధైర్యలక్ష్మి ధైర్యం, వీరత్వం, బలముతో కూడిన ఐశ్వర్యం. విజయలక్ష్మి విజయం, గెలుపు, అభివృద్ధి. విద్యాలక్ష్మి విద్య, జ్ఞానం, చదువు. సర్వమంగళకరమైన శ్రీ అమ్మ భగవాన్ మూలమంత్రము లిఖించినచు, పలికినా, చదివినా అద్భుతాలు జరుగుతాయి. ముక్కోటి దేవతలకు స్తోత్రము చేసినా ఏ ఫలితములు పొందగలము అంతటి ఫలితమును పొందగలము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతీ సమేత శ్రీ భగవతే నమః.